హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రెండో సూర్యగ్రహణం అక్టోబర్ నెలలో సంభవించనుందండి. ఇది ఈ సంవత్సరం చివరి గ్రహణం కూడా కానుంది. ఈ సంవత్సరంలో ఏర్పడిన మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో అయితే కనిపించలేదు. అయితే ఈ సంవత్సరం ఏర్పడిన రెండో సూర్యగ్రహణం గురించి అందరికి మనసులో అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయండి. ఈ నేపథ్యంలో సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది, ఈ పట్టు విడుపు సమయం ఏంటిది, భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేది కనిపిస్తుందా, సూతకాలం ఉంటుందా అనే అన్ని విషయాలు నేను ఇక్కడైతే తెలియజేస్తాను అండి. సూర్యగ్రహణానికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత అయితే కలిగి ఉందండి. చంద్రుడు సూర్యునికి పూర్తిగా లేదా పాక్షికంగా కవర్ చేస్తాడు. దీని కారణంగా భూమిపై సూర్యకాంతి పడదండి. ఇది పాక్షికంగా లేదా సంపూర్ణంగా అయితే జరుగుతుంది. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం అయితే ఏప్రిల్ 8న సంభవించిందండి. అయితే ఈ గ్రహణ ప్రభావం అమెరికా దాని పరిసర దేశాల్లోనే కనిపించింది. దీని తర్వాత ఈ సంవత్సరం రెండవ చివరి సూర్యగ్రహణం కూడా ఏర్పడనుందండి. మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో అయితే కనిపించలేదు. అయితే ఈ రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది, భారతదేశంలో కనిపిస్తుందా లేదా, పట్టు విడుపు సమయం ఏంటిది, పాటించవలసిన నియమాలు ఏంటిది అని అన్ని విషయాలు నేను ఇప్పుడైతే తెలియజేస్తానండి. ఖగోళ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రంలో సూర్యగ్రహణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుందండి. ఇది అన్ని రాసులకు చెందిన వ్యక్తులతో పాటు దేశం ప్రపంచంలో సానుకూల ప్రతికూల మార్గాలను కూడా ప్రభావితం చూస్తుంది. అయితే క్యాలెండర్ ప్రకారం 2024 సంవత్సరంలో రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తేదీ బుధవారం రోజున ఏర్పడుతుందండి. ఈ సూర్యగ్రహణం అంటే 2024 సంవత్సరం అక్టోబర్ 2 రాత్రి 9:10 గంటల నుండి తెల్లవారుజామున 3:17 వరకు అయితే ఉంటుందండి. అంటే సూర్యగ్రహణం ఏర్పడే మొత్తం వ్యవధి దాదాపు 6 గంటల 4 నిమిషాలు అయితే ఉంటుందండి. అంటే 2వ తారీఖు నైట్న ఈ సూర్యగ్రహణం అనేది ప్రారంభమై తర్వాత 3వ తారీఖు తెల్లారుజామున అంటే 3:17 వరకు అయితే ఈ సూర్యగ్రహణం అయితే ఉంటుందండి. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఎందుకంటే భారత కాలమానం ప్రకారం రాత్రి సమయంలో ఈ గ్రహణం ఏర్పడమే ఇందుకు ప్రధాన కారణం అండి. సూతకాలం అనేది ఆచరించాలా అనేది చాలామందికి సందేహం అయితే ఉంటుంది. ఇది భారతదేశంలో కనిపించదు కావున సూతకాలం అయితే చెల్లదు అండి, లేదా సూతకాల నియమాలు అనుసరించాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పుడు ఏ దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుందో నేను ఇప్పుడైతే తెలియజేస్తాను అండి. మెక్సికో, బ్రెజిల్, చిలీ, పెరు, న్యూజిలాండ్, అర్జెంటీనా, ఆర్కిటిక్, కుక్ దేవులు, ఉరుగ్వే మొదలైన దేశాల్లో ఈ 2024 సంవత్సరంలో ఏర్పడే రెండవ సూర్యగ్రహణం అయితే కనిపిస్తుంది. సూతకాలం ఎప్పుడు అవుతుందంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి సరిగ్గా 10 గంటల ముందే సూతకాలం అనేది ప్రారంభమవుతుందండి. ఈ సమయంలో మనం ఎలాంటి పూజలు అయితే నిర్వహించలేము. అంటే ఈ గ్రహణ సమయంలో అంతేకాకుండా చిన్న పెద్ద దేవాలయాలు కూడా తలుపులైతే మూసివేయడం జరుగుతుందండి ఈ సూర్యగ్రహణం సమయంలో. ఇంకా గర్భిణీ స్త్రీలు కూడా ఈ సూర్యగ్రహణ సమయంలో బయటికైతే రాకూడదండి, ఇంట్లోనే వాళ్ళు ఉండాలి. మనం ఎలాంటి పనులు అయితే ఆచరించకూడదు. ఓన్లీ దైవ ఆరాధన అంటే దేవుణ్ణి స్మరించుకోవడం ఇలాంటి పనులైతే చేయాలండి ఈ సూర్యగ్రహణ సమయంలో. మనం సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఈ 2 గ్రహణాలు ఏ గ్రహణం సంభవించినా సరే మనం ఏ పనులు అయితే చేయకూడదు. గర్భిణీ స్త్రీలు అయితే ఓన్లీ దైవారాధన చేస్తాం, మనం ఎలాంటి పనులు చేయకుండా ఉండాలంటే నిద్ర కూడా పోకూడదు అంటారు. ఎందుకంటే ఆ గ్రహణ ప్రభావం అనేది ఉంటుందంటారు. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.